హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మానవునకు విజయాన్ని చేకూర్చేది ధర్మము. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మము మనల్ని రక్షిస్తుంది. మనందరికీ తెలుసు కదా, మహాభారతంలో కృష్ణుడు ధర్మం పరంగా నిలిచాడు. కౌరవులు 100 మంది ఉన్న మహావీరులు ఉన్నా, చాలా పెద్ద సైన్యం ఉన్నా ఆయన వారికి సహకరించలేదు. ఎందుకంటే వారు అధర్మంలో ఉన్నారు కాబట్టి. పాండవులు కొద్దిమందే ఉన్నా వారు ధర్మంగా ఉన్నారు కాబట్టే వారి పరంగా నిలిచాడు. అలాగే శిశుపాలుడు కూడా 100 సార్లు తనని అవమానించిన, అవహేళన చేసిన అన్నీ సహనంగా భరించాడు. ధర్మరాజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎప్పుడూ ధర్మం తప్పలేదు. అందుకే పాండవులకు ఆ విజయం వరించింది. అలాగే మనకు ఇంకో విషయం కూడా తెలుసు, అహింస పరమో ధర్మ అని. అంటే హింసించే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవులను కూడా, ఏ ప్రాణులను కూడా హింసించరాదు. అలాగే మనకు అధికారం ఉంది కదా అని మాటలతో కూడా ఎదుటి వ్యక్తులను హింసించరాదు. అది అధర్మము. ధర్మంతో ఉండాలి, అప్పుడే ఆ ధర్మము మనల్ని కాపాడుతుంది. ఇవన్నీ మనకు తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.